పరిశుద్ధాత్మ పేరట మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి వందనం చేసుకోవాలని తెలుస్తున్నాను. మా తండ్రి నీ యొక్క ప్రత్యేకమైన దీవెనల చేత మరి మా ప్రభువా నీ యొక్క రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నీ దాసుని మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దాసునికి మీరు ఇచ్చినటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి వర్కిస్తున్నటువంటి ప్రతి దీవెనను బట్టి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ సమయంలో మా ప్రభువా ఈ క్రిస్మస్ కానుకల నిమిత్తమై ఈ వార్డు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మా ప్రభువా వార్డు కౌన్సిలర్ ద్వారా చాంద్బాష గారి ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ ఆలయానికి దర్శించడానికి వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఈ దాసుని మీరు దీవించండి, మీ ఆశీర్వాదంతో నింపుమని నేను ప్రార్థిస్తున్నాను. భవిష్యత్ ప్రణాళికలను మీ దాసుని కావాల్సినటువంటి నీ యొక్క మనోస్థైర్యమును నిబరమును వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో నీ కృపలను మెండుగా దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మీరే మా తండ్రి నీ దాసుని కనికరం గల హస్తము చేత మీ దాసుని భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తూ నీ దీవెనతో యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకి ఏక దీవెనలు మనకందరికీ ప్రత్యేకంగా రాచమల్లి శివప్రసాద్ గారు ఇప్పుడు వెళ్ళపడి సదాకాలము తోడైన గాక. First time. ఇవన్నీ ఒకరికి దాంట్లో థ్యాంక్ యూ. మీరు గమనించండి అందరికీ సంబంధించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని క్రైస్తవ నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం, ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసి ఈ పండగకు సంబంధించి ఈ వార్డుకు సంబంధించినటువంటి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చాంద్ మీ అందరి పట్ల ప్రేమతో పేదరికంలో ఉండే మన కుటుంబ సభ్యుల కోసం పండుగను సంతోషంగా చేసుకోవాలని చెప్పి బియ్యం కానీ మిగతా వంటకు సంబంధించినటువంటి సామాగ్రిని ఒక 1300-1400 విలువ చేసే వంట సామాగ్రి అంతా కూడా ఒక్కొక్క కుటుంబానికి అందజేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం మనస్ఫూర్తిగా నేను సంతోషిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను నాయకునిగా ఉండేదానికంటే కూడా సేవకునిగా ఉండేదానికి ఎక్కువ ఇష్టపడతా. మానవతా హృదయముతో
సేవ చేయడమే ఈ జన్మకు అర్థం పరమార్థం అనేదే నా ఉద్దేశం. నా ఉద్దేశం అనడానికంటే కూడా లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క ఆదేశం. మీరు బైబిల్ చదివే ఉంటారు. నేను కూడా బైబిల్ చదివిన, నేను చాలాసార్లు చదివిన. నేను కూడా బైబిల్లోని సారాంశం అంతా కూడా 3 మాటలు చెప్తా ఉన్నా మీ అందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ కూడా. ఎన్నిసార్లు మనం బైబిల్ చదివినామన్నది కాదు, క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన క్రైస్తవులం కాదు. గురువుల యొక్క ప్రవచనాలను విన్నంత మాత్రానే మీరు క్రైస్తవ బిడ్డలు కారు. ఎప్పుడు మీరు క్రైస్తవ బిడ్డలుగా గుర్తింపు పొందగలుగుతారంటే, లోకరక్షకుడైన ఆ ప్రభు యేసు ప్రభు ఏ ప్రవచనాలైతే బైబిల్ ద్వారా మనకు బోధించి ఉన్నారో వాటిని మనం అనుకరించినప్పుడు తుది శ్వాస ఉన్నంత వరకు గట్టిగా వాటిని నమ్మి జీవించినప్పుడే మనము క్రైస్తవ బిడ్డలమవుతాం. ఏంటి ఆ మాటలు? ఆ మాటలు ఏంటి? ఎన్నో మాటలు అందులో బైబిల్ చదివినాం మనం. కానీ అన్నిటికీ కలిపి సారాంశం 3 మాటలు. ఆనిముత్యాలు లాంటి మాటలు అవి. వజ్రపు తునకల ఆ మాటలు. మనిషి జీవితానికి మార్గదర్శకమైనటువంటి 3 మాటలు. నేను నమ్మిన, మిమ్మల్ని నమ్మమని పదే చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు చెప్పడం కాదు, చాలాసార్లు చెప్తా ఉన్నా. నేను నా ఈ ఎదుగుదలకు, నా ఈ గౌరవ కీర్తి ప్రతిష్టలకు కారణం ఈ 3 మాటలే. ఒకటి, మనిషిగా మనం జన్మించిన తర్వాత ఆ ప్రభు మనకు ఆదేశించినది మన తోటి ప్రాణులందరినీ కూడా, మన వారిని అందరినీ కూడా, మనుషులందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రేమించమని చెప్తా ఉన్నాడు. రెండవది, మనం ప్రేమించడమే కాకుండా మన ఇరుగు పొరుగు కానీ, మన కనుచూపు మేరలో ఉండబడిన వారికి, కష్టంలో ఉండే వారికి సేవ చేయమని చెప్తా ఉన్నాడు. మూడవది, మన పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, దురుసుగా ప్రవర్తించినా, మనలో బాధించిన పశ్చాత్తాపంతో మన దరి చేరిన వారిని గొప్ప విశాలమైన హృదయంతో క్షమించమని చెప్తా ఉన్నాడు. ప్రేమించడం, సేవించడం, క్షమించడం, ఈ 3 మాటలే మన జీవితానికి మార్గదర్శకమైన మాటలు. ఈ 3 మాటలను ఎవరైతే గట్టిగా నమ్మగలుగుతారో, ఆచరించగలుగుతారో, ఆ మనిషి తప్పనిసరిగా సమాజంలో గొప్పగా కీర్తించబడతాడు, గొప్పగా జీవించగలుగుతాడు. ఆత్మతృప్తితో తన కుటుంబ సభ్యులతో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతాడు. ఇదే లోకరక్షకుడైన ప్రభువు మనకు ఆదేశించినది. దీన్ని మీరు పాటించినప్పుడే క్రైస్తవ బిడ్డలవుతారు. పాటించినప్పుడు మీరు క్రైస్తవ బిడ్డలు కారు. పాటించిన నేను కూడా క్రైస్తవ బిడ్డనే, మీలో ఒకటినే. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగినప్పుడు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఇప్పటికి 1,00,000 సార్లు ఈ మాట నేను చెప్తా ఉన్నా. ఈరోజు కొత్తగా చెప్పేది కాదు, నేను ఆచరిస్తూ ఉన్నాను కూడా ఆ మాటలను. నా దృష్టిలో ప్రతి మనిషిని ప్రేమించగలుగుతా ఉన్నా, ప్రతి మనిషికి నేను సహాయం చేయగలుగుతా ఉన్నా. నా పట్ల నన్ను బాధించిన వారిని కూడా, చిట్ట చివరికి నన్ను రాజకీయ కోణంలో చంపడానికి ప్రయత్నం చేసిన వారిని కూడా క్షమించి నా ఇంటికి పిలిచి భోజనం పెట్టగలిగినానంటే లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క ఆదేశం, బైబిల్లోని సారాంశమే నన్ను ప్రభావితం చేసిందనే సత్యం మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా మనుషులు అంటే నా సోదరులు, నా చెల్లెళ్ళు, నా అనుచరులు, నా నాయకులు ఎవరు చేసినా కూడా వారికి నా హృదయంలో అగ్రభాగాన అగ్రపీఠం వేసి కూర్చోబెడతాననేది సత్యం. తెలుగుదేశం పార్టీ వారైనా మానవతా హృదయంతో ఎవరికి సేవ చేసినా కూడా హృదయం నిండుగా వారిని అభినందిస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మానవ సేవని మించిన మాధవ సేవ మరొకటి లేదు. కష్టంలో ఉన్నవారి కన్నీళ్లు తుడవడానికంటే మరొక జీవిత పరమార్థము లేదు. పేదవారి యొక్క కష్ట నష్టాలలో ఎవరైతే తోడుగా నిలబడతారో వారే మనుషులలో మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, దేవునిగా నిలబడతారు, ప్రజల చేత గుర్తింపు పొందగలుగుతారు, కీర్తింపబడతారన్న సత్యాన్ని సంపూర్ణంగా నమ్మిన మనిషిని కాబట్టి అన్నిటికంటే మానవతా విలువలకే ఎక్కువ ప్రాధాన్యత నేను ఇస్తా. సంపద గొప్పది, సంపద కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానము కంటే మానవత్వం గొప్పది. మానవత్వాన్ని మించిన మరొక గొప్పతనం మరొకటి లేదు. అక్క చెల్లెమ్మలారా, ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరమైనా సరే మానవతా హృదయంతోనే జీవించాలని, తోటి వారికి సహాయపడాలని బైబిల్ సారాంశాన్ని అర్థం చేసుకున్న మీరు ఆ దారిలోనే ప్రయాణిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ
నా తమ్ముడు చానును మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. 200 కుటుంబాలకు పండగ రోజు సంతోషాన్ని నింపడానికి కావాల్సిన ప్రయత్నం చేసినందుకు మనస్ఫూర్తిగా చానును అభినందిస్తూ సెలవు.